ఎందుకంటే ముఖ్యంగా ఈ 2 ఏళ్లలో మనకి లాస్ట్ ఇయర్ మేము యాప్లోంచి బయటపడిన తర్వాత 2024-25కి మొత్తం ఖర్చులన్నీ పోను 12.5 కోట్లు వచ్చింది. 12.5 కోట్లు ఖర్చులు మొత్తం అన్నీ పోను. అట్లా ఈ సంవత్సరం మొత్తం ఖర్చులన్నీ పోను 16 కోట్లు. ఈ 2 సంవత్సరాల్లో 26.5 కోట్ల రూపాయలు మేము మా పాలక మండలి మేము నికర లాభం తీసుకురావడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద అచీవ్మెంట్. అంటే అన్ని ఖర్చులు పోయి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టిందారు. ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ 5.5 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిందారు. అది కూడా పోయిన తర్వాతే 14 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. బ్యాంకు గ్రాస్ ప్రాఫిట్ 24-25కి 31 కోట్లు రావడం జరిగింది. 26కి ఏమో 35 కోట్లు రావడం జరిగింది. మొత్తం మీద 3.40 కోట్లు పెరిగింది. ఇది కాకుండా బిజినెస్ ఎంప్లాయీస్ కూడా ఆర్ఎండ్బి కోఆపరేటివ్ బ్యాంకులో ప్రతి ఉద్యోగి అంకిత భాగంలో పనిచేస్తూ ఒక్కో ఉద్యోగిపై సగటున 1.39 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేయడం జరిగింది. ఆర్ఎన్ అవగాహన సామర్థ్యానికి ఉద్యోగుల నిబద్ధతకు నిబంధనగా ఇచ్చింది. సాంకేతిక సామర్థ్యమైన నిర్వహణ సభ్యులు మరియు ఖాతాదారుల విషయంతో బ్యాంకు ఉద్యోగుల అత్యుత్తమ ఫలితాలను